ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి క్వాంటమ్ హబ్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం దిశగా కీలకమైన ముందడుగు పడింది. దేశంలోని కోలి క్వాంటమ్ హబ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విజయవాడలోని మేధా టవర్స్ లో ఏర్పాటవుతున్నాయి. వీటిని భారత్ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ గా అభివృద్ధి చేస్తున్నారు. ఎల్లుండి ప్రపంచ క్వాంటమ్ దినోత్సవ సందర్భంగా సీఎం చంద్రబాబు వీటిని ప్రారంభించబోతున్నారు. ఈ రెండు కేంద్రాల్లో దేశీయ సాంకేతికతతో తయారైన 2 చిన్న క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ టెస్ట్ బెడ్ ప్రారంభోత్సవం ద్వారా క్వాంటమ్ కంప్యూటర్ పై మరిన్ని పరిశోధనలతో పాటు విద్యార్థుల ప్రజల్లో పూర్తి అవగాహన పెరుగుతుందంటున్న ఎస్ఆర్ఎం వైస్ ఛాన్సలర్ సతీష్ కుమార్ తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొదటిసారిగా రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. మరోవైపు ఆ 50 ఎకరాలకు సంబంధించి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే తొలిసారిగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో టెస్ట్ బెడ్లను అయితే ప్రారంభించబోతున్నారు 14వ తేదీన ముఖ్యమంత్రి స్వయంగా చేతుల మీదుగా. సరే, దీనికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఎస్ఆర్ఎం వైస్ ఛాన్సలర్ సతీష్ కుమార్ ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? సో ఒక్కసారి చెప్పండి, అసలు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి? ఇప్పుడు చాలా వరకు కూడా దేశంలోనే మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నారు. అసలు ఏంటి క్వాంటమ్ కంప్యూటర్ అంటే? ఫస్ట్ ఏం చెప్తారు? మన చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ఏంటంటే ది టు ప్రాజెక్ట్ ఈజ్ క్వాంటమ్ వ్యాలీ. ఇట్ ఈస్ నాట్ ఎ డ్రీమ్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఎ ప్రామిస్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. సో మా యూనివర్సిటీలు దాంతో చేతోడుగా ఉండి మేము కూడా దాంతో పాటు ముందుకు వెళ్తున్నాం అనమాట. ఏం సార్ అంటే చంద్రబాబు నాయుడు ది వాంట్స్ టు బిల్డ్ వన్ ఇండిజినియస్ క్వాంటమ్ కంప్యూటర్ ఇన్ అమరావతి. సో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ తయారవుతాయి, ఆ పార్ట్లు అవి తయారవుతాయి. ఆ పార్ట్లు కంప్యూటర్లో పనిచేస్తాయా ఎలా ఉంటుందో తెలియదు. దానికోసం మనకి వీ రిక్వైర్ టెస్ట్ బెడ్, దాన్నే రిఫరెన్స్ ఫెసిలిటీ అని కూడా అంటారు. సో మేము మొట్టమొదటి రిఫరెన్స్ ఫెసిలిటీ ఇండియాలో ఇక్కడ పెడుతున్నాం. దీనికి ఒక క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చి పెట్టాలన్నమాట. దాన్ని ఇక్కడ తీసుకొస్తాం. దీన్ని చాలామంది చాలా సంస్థలు దగ్గరికి వచ్చి చేశారు. ఇందులో ఒక్కొక్క పార్ట్ ఒక ఇండియాలో పనిచేశారు. లైక్ డిఆర్డిఓ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ అంబర్, మెనీ కంపెనీస్ కేమ్ టుగెదర్ అండ్ దే ప్రిపేర్డ్. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసింది క్యూబిట్ ఫోర్స్ అని ఒక సంస్థ. ఓకే, వాళ్ళు మేము కలిసి ఇక్కడ మేము స్టార్ట్ చేసాం. ఇందులో ఏం చేసామంటే మేము దీనివల్ల ఉపయోగం ఏంటంటే క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ వల్ల ఎవరైనా పార్ట్లు చేస్తే మేము ఇక్కడ టెస్ట్ చేసి మేము సర్టిఫై చేస్తాం. ఈ పార్ట్ క్వాంటమ్ కంప్యూటర్లో పెట్టచ్చు, దీంతో మనం ముందుకు వెళ్ళొచ్చు. దాన్ని తీసుకుని వెళ్ళే వాళ్ళు క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేసి అందులో పెట్టారు. దాని సర్టిఫికేషన్కి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ కావాలన్నమాట. ఈ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ ఇండియాలో ఎక్కడా లేదు. ఎవరు చేసినా బయటికి వెళ్ళి చేయించుకోవాలి. వరల్డ్లోనే 4-5 ఉన్నాయి, మనది 4వది వరల్డ్లో. సో నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ దట్ ఇండియాలో ఏ యూనివర్సిటీలోనూ క్వాంటమ్ కంప్యూటర్ లేదు. మాది మొట్టమొదటి యూనివర్సిటీ ఇండియాలో క్వాంటమ్ కంప్యూటర్ పెట్టింది. నెంబర్ 2 ఇది యూనివర్సిటీలో ఉంది కాబట్టి దాని ఉపయోగాలు చాలా ఉన్నాయి. నెంబర్ 1, ఒకటి రిఫరెన్స్ ఫెసిలిటీగా వాడతాం. 2, పిల్లల్ని తయారు చేయడం భావితరానికి ముందు వచ్చే ఉద్యోగాలు, ఫ్యూచర్ వచ్చి క్వాంటమ్ కంప్యూటరే. డిఫరెన్స్ మనం బ్రాడ్గా చెప్పుకోవాలంటే మామూలు కంప్యూటర్కి క్వాంటమ్ కంప్యూటర్కి డిఫరెన్స్ ఇస్ స్పీడ్. ఆ కంప్యూటర్లో మీరు 100 సంవత్సరాలు చేసేది ఒక 2 సంవత్సరాలు 1 సంవత్సరాలు చేయొచ్చు, అది స్పీడ్. సో ఇట్స్ ద స్పీడ్ అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఒక మందులు డ్రగ్స్ డిస్కవరీ చేయాలనుకోండి, అదే మామూలుగా డ్రగ్ డిస్కవరీ క్యాన్సర్ చేయాలంటే ఎన్నో తప్పని పడుతున్నాం మనం ఎన్నో ఏళ్ళబట్టి. ఒక డ్రగ్ బయటికి మార్కెట్లో తీసుకురావాలంటే అంతా కనిపెట్టే కూడా 20 సంవత్సరాలు పడుతుంది, 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. సో దానికోసం ఏం చేస్తారంటే మేము ఏం చేస్తున్నామంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్లో అది సంవత్సరాలకు వచ్చేస్తుంది, గణనీయంగా తగ్గిపోతుంది. ఆ కాంప్లెక్స్ని బట్టి, ఆ మందుని బట్టి, దాని ప్రభావం బట్టి ఆ టైం గణనీయంగా తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన పెద్ద మన మందు కనిపెట్టలేని మా జబ్బులకు కూడా మనం క్వాంటమ్ కంప్యూటర్ వల్ల దానికి శోధనలో బయటికి తీసుకురావచ్చు. నాట్ ఓన్లీ మెడిసిన్, క్వాంటమ్ అప్లికేషన్ ఎవ్రీవేర్. ఎక్కడెక్కడైతే కంప్యూటర్ అప్లై చేస్తున్నామో అక్కడ క్వాంటమ్ కంప్యూటర్ అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ బయాలజీ, క్వాంటమ్ మెడిసిన్, క్వాంటమ్ హెల్త్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, ఈవెన్ డిఫెన్స్లో, మైనింగ్లో, ఎవ్రీవేర్ యూ కెన్ అప్లై దిస్ క్వాంటమ్ కంప్యూటర్ అనమాట. సో దీనికోసం మేము స్టూడెంట్స్ తయారు చేస్తాం. వీళ్ళందరూ ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ వచ్చాక మొట్టమొదటి విషయం క్వాంటమ్ కంప్యూటర్ తీసుకురావచ్చు, అన్ని తీసుకురావచ్చు. కానీ వీ డోంట్ హ్యావ్ ట్రైన్డ్ మ్యాన్ పవర్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, గ్లోబలీ. సో ఫర్ దాట్ యూనివర్సిటీస్ ముందుకు రావాలి. మేము ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చాలా ముందుకు వచ్చి మేము స్టార్ట్ చేసి
అన్ని విషయాల్లో మేము దాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం అనమాట. థర్డ్ ఈజ్ రీసెర్చ్. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, మీరు మొట్టమొదటి మన కంప్యూటర్ వచ్చినప్పుడు మీరు గూగుల్లో వెళ్ళి చూస్తే ఒక రూమ్లో పెట్టారు కంప్యూటర్. ఇప్పుడు మన పాకెట్లో పెట్టుకుంటాం. ఇది కూడా ఎంత ఉంది క్వాంటమ్ కంప్యూటర్. ఇది కూడా మనం రీసెర్చ్ చేసి ఇది కూడా రావచ్చు, చిన్నది అవ్వచ్చు. వీ డోంట్ నో గాట్ ద పాయింట్. సో దానికి రీసెర్చ్ అవసరం. సో అటువంటి రీసెర్చ్ మేము ఎస్ఆర్ఎంలో రకరకాల రీసెర్చ్ స్టార్ట్ చేయాలని మేము కూడా ఉద్దేశంతో ఉన్నాం అనమాట. అది దానికోసం పెద్ద పెద్ద సైంటిస్ట్ని తీసుకొస్తున్నాం. ఒక సైంటిస్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి రిక్రూట్ చేస్తాం, ఒకళ్ళు ఇంకో చోట రిక్రూట్ చేస్తాం. తీసుకొచ్చి మన అమరావతిలో క్వాంటమ్ పరిశోధన, క్వాంటమ్ కంప్యూటర్స్ పరిశోధన, క్వాంటమ్ కంప్యూటర్ అప్లికేషను, క్వాంటమ్ కంప్యూటర్లో స్టూడెంట్ తయారు చేయడం, అవన్నీ చేయాలని మా తపనలో మేము చంద్రబాబు నాయుడు గారితో తోడుగా ముందుకు వెళ్తున్నాం అనమాట. అది సో ఇప్పుడు మీరు చెప్పండి సార్, మామూలుగా దేశంలోనే మొదటికి సంబంధించింది, అలాగే ప్రపంచంలోనే అతి తక్కువగా ఉన్నాయి, అంటే వేలల్లో లెక్కించదగ్గరనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో దాని మీద అంటే దానికి ఉన్నటువంటి అవగాహన కూడా చాలా తక్కువగా ఉంటుంది వారికి సంబంధించి. మరి ఆ ఎక్స్పర్ట్స్ని ఎలా పట్టుకుంటున్నారు, అలాగే ఆ రీసెర్చ్ చేసేటటువంటి వారిని ఎలా తీసుకుంటున్నారు, దాంట్లో ఎవరైతే ఎక్స్పెరిమెంట్స్ చేస్తారో, ఎవరైతే శాస్త్రజ్ఞులు ఉంటారో వాళ్ళని ఎలా తీసుకుంటారు, సైంటిస్టులకు సంబంధించి కానీ ఎలా తీసుకుంటారు? ఇప్పుడు మన మామూలు కంప్యూటర్ తయారు చేసినప్పుడు కూడా కొంతమంది హార్డ్ డిస్క్ తయారు చేశారు, కొంతమంది ప్రాసెసర్ తయారు చేశారు, కొంతమంది మానిటర్ తయారు చేశారు. అవన్నీ కలిపి ఇప్పుడు ఏమైందంటే కంపెనీలు అప్పుడే అవన్నీ తయారు చేస్తున్నారు. ఇది కూడా దీన్ని కూడా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కరు తయారు చేశారు. అంతే మీకు. ఇప్పుడు ఇవన్నీ మాతో మన క్యూబిట్ ఫోర్స్ని వాళ్ళు ఏం సారంటే వీళ్ళందరినీ దగ్గర తీసుకొచ్చారు. మేము వాళ్ళతో చేతులు కలిపి మేము అందరం కలిపి మేము ఇక్కడ ఏర్పాటు చేసాం. ఇది రాబోయే కాలంలో అన్ని దగ్గరికి వస్తాయి. కానీ మీరు చెప్పినట్టు ఎక్స్పర్ట్స్ని తీసుకురావడం, జనాలను తీసుకురావడం చాలా కష్టమైన విషయం. అది మేము చేసిందన్నమాట. అది అందుకనే లేదు. సో మరోవైపు టెస్ట్ బెడ్ అని ఇక్కడ పెడుతున్నారు, తొలిసారిగా దేశంలోనే ఎస్ఆర్ఎంలో పెడుతున్నారు. దాన్ని ముఖ్యమంత్రి ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో అసలు ఏంటి ఈ టెస్ట్ బెడ్, ఎలా పనిచేస్తుంది, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా దీన్ని? ఇప్పుడు మీ కెమెరా తీసుకురని చెప్తాను నేను. ఈ కంప్యూటర్ ఉందనుకోండి, సో ఈయన ఉన్నారు, ఇంకో కంపెనీ ఉందనుకోండి, ఈ పార్ట్ తయారు చేస్తున్నారు. ఓకే, ఈ పార్ట్ తయారు చేశాక ఆ పార్ట్ ఎక్కడైనా పనిచేస్తుందో లేదో అని తెలియదు. ఆ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఆ పెట్టి రన్ చేస్తే రన్ అవుతే కంప్యూటర్ అది ఎంత 100% రన్ అవుతుందా, 50% ఎఫిషియన్సీయా, 25% ఎఫిషియన్సీయా, మేము సర్టిఫికేట్ ఇస్తాం అనమాట. అది 95% ప్రాపర్గా రానితే దీన్ని తీసుకెళ్ళి దీన్ని మాస్ ప్రొడక్షన్ చేసి దాన్ని పంపచ్చు అనమాట. అది సో టెస్ట్ బెడ్లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కరు తయారు చేస్తారు. దాన్ని ఎలా తీసుకురావాలన్నది ఈ టెస్ట్ బెడ్ ఉపయోగం అనమాట. అది సో ఇది ఎవరు తయారు చేస్తున్నారు? ఇప్పుడు క్యూబిట్కి సంబంధించినటువంటి ఫోర్స్ వాళ్ళు తయారు చేస్తారు. అందరూ దీన్ని కింద ప్రాసెసర్ అవుతుంది. ప్రాసెసర్ కహా సార్? ఇన్సైడ్ ఇయర్ ద ప్రాసెసర్ ఉంటుంది. దిస్ ప్రాసెస్ ద హార్ట్ దట్ ఈస్ డన్ బై Processor is done by TIFR and IIS. టీఐఎఫ్ఆర్ అండ్ డిఆర్డీ ఒక పార్ట్ తయారు చేసింది. వీళ్ళు దే ఆర్ ఫ్రమ్ ఎంబర్, దే ఆర్ మేకింగ్ ద హోల్ డైల్యూషన్ ఫ్రీజ్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ చేశారన్నమాట. దాన్ని అన్నీ మేము అందరం తీసుకొచ్చాం. వీళ్ళు క్యూబిట్ ఫోర్స్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు. మేము క్యూబిట్ ఫోర్స్ కలిపి ఇక్కడ మేము స్థాపించాం అనమాట. ఇది ఇప్పటితో ఆగిపోదు, ఇలా ముందుకి ఇంకా ఎవాల్యుయేట్ అవుతుంది. ఫస్ట్ కమర్స్ అన్న మన వరల్డ్లోనే ఫస్ట్ కమర్స్. ఫర్గెట్ అబౌట్ అన్న స్మాల్ థింగ్. అంచేత మీకు ఇందులో కష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. కానీ మనం దీన్ని ఏదో ఫ్యూచర్ టెక్నాలజీ కాబట్టి మనం దాంతోపాటు ముందుకు వెళ్ళాలన్నమాట. దానివల్ల ఇప్పుడు మొట్టమొదటి కంప్యూటర్ కొన్నప్పుడు మనకి చిన్న చిన్న కంప్యూటర్లు వేలాది లక్షల్లో ఉండేది, ఇప్పుడు అంతా ఫోన్లో వచ్చేసింది. అలా దీనికి ఎక్స్పెన్సెస్ కూడా బాగుంటాయి. కానీ అంటిల్స్ మనం ముందుకు వెళ్ళకపోతే మనం వెనకబడిపోతాం ప్రపంచ దేశాల్లో. ప్రపంచ దేశాల్లో ఏమైందంటే మన కంప్యూటర్ రీసెర్చ్ ఇంజనీర్స్ అందరూ మనవాళ్ళే, కంప్యూటర్ ఇంకో ఎక్కడో తయారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు నాయుడు గారు డ్రీమ్ వల్ల ఉంది, మా వల్ల మేము అందరూ సహకారం చేయడం వల్ల, వీళ్ళందరూ సహకారం చేయడం వల్ల అదేదో ఇంకోళ్ళు తీసిన బదులు మందు ప్రొడక్షన్ ఇక్కడే చేయాలన్నమాట. అది తప్పన అది అవుతుందన్నమాట. అది సో భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ ఇంజనీర్స్ చాలా దేశాల్లో కూడా అక్కడ వెళ్ళారు, అక్కడ జాబ్స్ చేస్తున్నారు. ఐటీకి సంబంధించిన ప్రొఫెషన్స్ ఎక్కువగా సౌత్ ఇండియా, అదిగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెళ్ళారు. సో ఇప్పుడు మళ్ళీ అమరావతికి సంబంధించి ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చంద్రబాబు కళల సాకారంగా ముందుకు వస్తుంది. సో ఇక్కడ మీ కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితేనేమి, అలాగే మిగిలిన మొత్తం మన స్టేట్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి ఏ రకంగా ఉపయోగపడిపోతుంది, అలాగే మిగిలిన ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకోవడానికి కానీ ఎలా ఉంటుంది అవకాశం? సార్ మేము ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ ఉంది కాబట్టి క్వాంటమ్ ఎడ్యుకేషన్ చాలా పెద్ద స్థాయిలో స్టార్ట్ చేస్తాం. సో ఇండియా అదే వరల్డ్ ఫోర్స్ అప్పుడు మన కంప్యూటర్ రంగంలో మన ఆంధ్ర, సౌత్ ఇండియన్ రాష్ట్రాలు ఇండియన్స్ ఎలా అయ్యారో ఈ క్వాంటమ్ ఏరియాలో కూడా వీ విల్ రూల్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటమ్ మ్యాన్ పవర్, క్వాంటమ్ ప్రొడక్షన్. అది ఏమైందంటే మనం 10 ఏళ్ళ తర్వాత చేసే బదులు మనం ముందు నుంచి చేస్తున్నాం కాబట్టి బై ద టైమ్ వరల్డ్ రీచెస్ 10 years వీల్ డెవలప్ ద ఎక్స్పర్టైజ్. అది
థ్యాంక్ యూ సార్. Thank you, sir. అలాగే దీనికి సంబంధించి ఒకసారి మనం చూడొచ్చు, క్యూబిట్కి సంబంధించినటువంటి ఫోర్స్ ఈ కంపెనీతో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ టైఅప్ అయింది. తొలిసారిగా టెస్ట్ బెడ్ అనేది కూడా తయారు చేస్తుంది. మరి క్యూబిట్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఎలా ఇది పనిచేస్తుంది, వర్క్ చేస్తుంది? ఇప్పటివరకు సార్ చెప్పాడు. సో ఎక్కడెక్కడ ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు, ఇక్కడ ఎట్లా టెస్ట్ చేస్తారు దానికి సంబంధించి? అదే సో ఇక్కడ క్యూబిట్ ఫోర్స్ అనేది మేము ఫస్ట్ ఇండిజీనియస్ టెస్ట్ బెడ్ అనేది బిల్డ్ చేస్తున్నాం. ఇక్కడ బిల్డ్ చేస్తానికి సహకరించడానికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేది మాకు చాలా రీసోర్స్ ప్రొవైడ్ చేసి ఇక్కడ మన ఫస్ట్ టెస్ట్ బెడ్ పాసిబుల్ చేయించారు. దాంట్లో చాలా విధంగా ఈ వేరియస్ పార్ట్స్, దీంట్లో ఉండి పార్ట్స్, వేరే కాంపనెంట్స్, యాంబర్ అనే గ్రూప్, దాని తర్వాత టీఏఎఫ్ఆర్, ఐఏఎస్సి, ఐఐటి బాంబే, అది కాకుండా ఐయుఏసి అని చెప్పి ఢిల్లీ నుంచి వీళ్ళు అందరూ వచ్చి పార్ట్స్, వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన పార్ట్స్, ప్రాసెసర్ నుంచి, ఈ డైల్యూషన్ రెఫ్రిజిరేటర్ నుంచి, తర్వాత ఏమో ఈ డిజైనింగ్ నుంచి అన్నీ హెల్ప్ తీసుకుని మేము క్యూబిట్ ఫోర్స్లో మా ఎక్స్పర్టైజ్ యూజ్ చేసి, అంటే దీనికి సంబంధించిన క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏర్పాటు చేసేటటువంటి పార్ట్స్, ఆ ప్రాసెసర్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఇవి మీరు టెస్ట్ చేసే పార్ట్స్ అన్ని కూడా అందులో ఉంటాయా, లేదంటే వేరే ఉంటాయి? ఉంటాయండి. సో దీంట్లో ఆల్రెడీ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మేము ఫిక్స్ చేయాలి. క్వాంటమ్ కంప్యూటర్ అనేది నార్మల్ కంప్యూటర్లో అంత ఈజీ కాదు ఫిక్స్ చేస్తే, బిల్డ్ చేస్తానికి చాలా కాంప్లెక్స్ వైరింగ్, అది కాకుండా చాలా లో టెంపరేచర్స్ వెళ్ళాలంటే అది ఎక్స్పర్టైజ్ ఒకటి కావాలి. వీ బ్రింగ్ దట్ ఎక్స్పర్టైజ్ అండ్ ట్రై టు మేక్ ష్యూర్. ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి ఏంటంటే దీంట్లో విచిత్రం ఏంటంటే ఇది మాడ్యులర్. ఇప్పుడు మీరు మీ ఓన్ ఛానల్లో యూ కెన్ బ్రింగ్ యువర్ ఓన్ కాంపోనెంట్ టెస్ట్ ఇన్ దిస్. సో మీరు ఒక కాంపోనెంట్ ఒకవేళ మీది వర్క్ అవుతుందా లేదా, మీ కొత్త క్వాంటమ్ కంప్యూటర్ పెట్టాలంటే అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి టెస్ట్ చేయవచ్చండి. సో మాకు ఏంటంటే మాకు జస్ట్ క్యూబిట్ ఫోర్స్ లేకపోతే ఎస్ఆర్ఎం గ్రో చేయకుండా ఫుల్ ఇండియా గ్రో చేసి నెక్స్ట్ వరల్డ్లో క్వాంటమ్ లీడర్స్, ఇది మన చంద్రబాబు నాయుడు విజన్, గారు విజన్, అండ్ వీఆర్ ట్రైన్ టు మేక్ షూర్ దట్ విజన్ ఈజ్ పాసిబుల్ అండ్ ఇట్ విల్ బీ పాసిబుల్. దీనికి సంబంధించి ఎటువంటి గ్యాస్ ఉపయోగిస్తారు, అలాగే దీనికి కోటింగ్ అనేది కాపర్ కోటింగ్ వస్తుంది, తర్వాత -260 డిగ్రీకి సంబంధించినటువంటి ఎలా ఉంటుంది అదంతా? సో ఇదంటే దీంట్లో సిస్టంలో హీలియం అనే గ్యాస్ యూజ్ చేస్తారండి. ఇది చాలా గ్యాస్లు ఏమవుతుందంటే చాలా లో టెంపరేచర్కి వెళ్తే సాలిడ్స్ ఇలా అయిపోతాయి, అప్పుడు వాడలేం. ఈ హీలియం అనే గ్యాస్ తోటి ఇది డైల్యూషన్ రెఫ్రిజిరేటర్, అంత లో టెంపరేచర్స్కి వెళ్ళచ్చు. ఎంత లో అంటే -273.10 డిగ్రీస్ సెల్సియస్ వరకు వెళ్ళచ్చు. అది ఎంత కోల్డ్ అంటే ఇక్కడ యూనివర్స్లో కూడా అంత కోల్డ్గా పాసిబుల్ కూడా కాదు. సో వీఆర్ ఏబుల్ టు డూ దిస్ ఇన్ దిస్. ఇట్స్ పాసిబుల్ త్రూ helium gas and the different pump systems that we are introducing into this and making it possible. And థ్యాంక్ యూ. సో మొత్తానికి మాత్రము క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ వేదికగా, అమరావతి వేదికగా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వేదికగా ఇదైతే ప్రారంభించబోతున్నారు. అంటే టెస్ట్ బెడ్కి సంబంధించి దేశంలో వివిధ ప్రాంతాల్లో తయారైనటువంటి క్వాంటానికి సంబంధించినటువంటి ఏవైతే పరికరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ టెస్ట్ చేసే విధంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి చాలా వరకు కూడా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి రావడం జరిగింది. దీన్ని ముఖ్యమంత్రి 14వ తేదీన అధికారికంగా ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతము ఏదైతే జనరేషన్ పరుగులు పెడుతోందో, అలాగే చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వైపు, మిషన్ లెర్నింగ్ వైపు విద్యార్థులు మక్కువ చూపుతున్నటువంటి నేపథ్యంలోనే తొలిసారిగా దేశానికి దిక్సూచిగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ మారబోతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో దానికి రూపం ఇచ్చేటటువంటి ప్రయత్నం తొలిసారిగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం చూసుకుంటే క్వాంటమ్ కంప్యూటరింగ్ అనేది కూడా ఖచ్చితంగా కళల సాకారం చేసే విధంగా, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల సాకారం చేసే విధంగా ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిన దానికి అడుగులు ప్రస్తుతం పడుతున్నాయని మాత్రం చెప్పుకోక తప్పదు. కెమెరామెన్ తేజాతో హరికిషన్, హిషం టీవీ, అమరావతి.